ఆధ్యాత్మిక జీవితాన్ని దేంతో పోల్చారంటే విశ్వాస ఓడ. విశ్వాస ఓడ. ఈ విశ్వాస ఓడ చెప్పండి, ఎడారిలో తిరుగుద్దా? ఎడారిలో తిరగదు. ఓడని తయారు చేసి నీళ్ళలో వదిలిన దగ్గర నుంచి అది ఖండం అయిపోయేంత వరకు ఎక్కడుంటుంది? నీళ్ళల్లోనే ప్రయాణం. ఏమాత్రం అందులోకి నీళ్ళు వస్తాయా? విశ్వాసపు ఓడ సముద్రం అంటే లోకం. లోకంలో మనం ఎంత తిరుగుతున్నా పొరపాటున సముద్రపు నీళ్లు ఓడలోనికి రాకూడదు. మనం ఎంత లోకంలో బ్రతుకుతున్నా లోకపు ఆత్మ, లోక ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు ఆత్మీయతలోకి చొప్పించకూడదు. సంఘములోకి అస్సలే రాకూడదు. యేసునామములో సంఘములోకి అస్సలే రాకూడదు. పెర్గమలో ఉన్న సంఘమా, ఇట్లా రాజకీయ మనుషులు సంఘంలో జొరబడి పవిత్రంగా కట్టబడిన సంఘాల్లో, మోకాళ్ళ మీద ఉండి సేవకులు ప్రతిష్ఠించుకొని కట్టిన సంఘాల్లో ఈ లోక సంబంధమైన రాజకీయ రొచ్చు సంఘాల్లోకి వచ్చి నాశనం అవుతా ఉన్నాయి సంఘాలు. సేవకులమైన మాకు కూడా ప్రభు చక్కటి వివేచన అనుగ్రహించేటట్లు మీరు ప్రార్థించాలి.